కేరళ రాష్ట్రం వరదలతో పోరాడుతుంది. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. సహాయక శిబిరాల్లో 6 లక్షల మందికి పైగా వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. రేపు ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేరళకు సహాయపడాలని ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేరళ సీఎం సహాయ నిధి అకౌంట్ నెంబర్తో ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, కేరళలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వరదలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? గడిచిన 12 రోజులుగా కేరళ వరదల్లో కొట్టుమిట్టాడుతుంది. ఆగస్టు 8 నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 357 మంది మృతి చెందారు. ఇది అధికారికంగా ఈ వర్షాకాలంలో మాత్రమే. అయితే ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతి తగ్గిన తరువాత పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోయారనేది ఇంకా అధికారికంగా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు 6 లక్షల మంది సహాయక శిబిరాల్లో ప్రస్తుతం సేద తీరుతున్నారు. 3000 రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది సైనికులు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆర్మీ, నేవీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ తరపు నుంచి, అలాగే స్టేట్ పోలీసులు కూడా ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఇంకా దాదాపు 10,000 మందిని రక్షించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా బోట్లు, అలాగే ఆర్మీ సిబ్బంది వెళ్లలేని చోటికి హెలికాప్టర్ల ద్వారా వెళ్లి మాత్రమే అక్కడ సహాయక కార్యక్రమాలను జరపాల్సి ఉంది. ప్రస్తుతం 38 హెలికాప్టర్లతో సహాయక కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. 3 జిల్లాలు మినహా, ప్రధానంగా తిరువనంతపురం, కొల్లాం, అలాగే కసర్గఢ్, ఈ 3 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ప్రస్తుతం రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అయితే సోమవారం రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పి భారత వాతావరణ శాఖ తెలపడంతో మరింతగా సహాయక చర్యలను ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వెళ్ళిన సహాయ బృందాలు ముఖ్యంగా రేపటి నుంచి ముఖ్యంగా వాతావరణం అనుకూలిస్తే వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి పూర్తిగా వరద నీరంతా కూడా కాలువల ద్వారా, నదుల ద్వారా సముద్రంలో కలిసినట్లయితే సహాయక కార్యక్రమాలని ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా చోట్ల ముఖ్యంగా ఆహారం, తాగునీరు, వీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు షాపులను పగలగొట్టి అక్కడికి వెళ్లి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రస్తుతం ఆహార పదార్థాలను అందిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల, ముఖ్యంగా దాదాపు 10 జిల్లాల్లో ప్రస్తుతం వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. కాబట్టి అన్ని చోట్లకి హెలికాప్టర్లతో ఆహార పదార్థాలను తరలించడం కష్టం అవుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ట్రైన్స్ ద్వారా, బోట్ల ద్వారా కూడా ప్రస్తుతం ఆహార పదార్థాలని చేరవేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద పెద్ద హాల్స్, అలాగే ఆడిటోరియంస్, స్కూల్స్, అలాగే గుడులు, చర్చిలు, మసీదులు, పెద్ద కొండ ఎత్తైన ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలంతా కూడా సేద తీరుతున్న పరిస్థితి ఉంది. అక్కడే ముఖ్యంగా రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కొచ్చి ఎయిర్పోర్ట్ లో నీరుండడంతో ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం సేవలు నిలిపేయడం జరిగింది. దీంతో నేవీ ఎయిర్ స్ట్రిప్ ని ఓపెన్ చేయడం జరిగింది. రేపటి నుంచి ప్యాసింజర్ విమానాలన్నీ కూడా కొచ్చిలోని నేవీ ఎయిర్ స్ట్రిప్ పైన ముఖ్యంగా సేవల్ని కొనసాగిస్తాయి. ప్రధానంగా చెంగన్నూరు జిల్లాలో చాలా మంది వరదల్లో చిక్కుకున్నారు. 4 రోజులుగా తిరువనంతపురానికి, చెంగన్నూరు జిల్లాకి కనెక్టివిటీ అనేది తెగిపోయింది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో అనేక రాష్ట్రాలు కూడా ప్రస్తుతం కేరళ వైపు చూస్తున్నాయి. యుఏఈ దేశాలు, అలాగే ఇతర ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా ప్రస్తుతం కేరళలో జరుగుతున్న వరద పరిస్థితిని ముఖ్యంగా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ కి అనేక మంది సహాయాన్ని అందిస్తున్న పరిస్థితి. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ ప్రజలకి పిలిపివ్వడం జరిగింది. కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన అకౌంట్ నంబర్ తో పూర్తిగా ఇప్పటికే పేటిఎం సహా అనేక మంది, ముఖ్యంగా అనేక పారిశ్రామికవేత్తలు కానీ, సంస్థలు కానీ కేరళ సీఎం సహాయ నిధికి సహాయాన్ని అందిస్తున్నారు. సో ఈ అకౌంట్ నెంబర్ ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనేక రాష్ట్రాలకు సంబంధించి, అనేక పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పెన్షన్ల నుంచి, ముఖ్యంగా పెన్షన్ సంఘాల నుంచి కూడా కోట్లాది రూపాయల విరాళాలను ఇస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా తమ ఒక నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది. కేవలం ఆప్ ఎమ్మెల్యేల జీతమే, ముఖ్యంగా 67 మంది ఎమ్మెల్యేల జీతం కలిపి దాదాపు 2 కోట్ల రూపాయల సహాయ నిధిని ముఖ్యంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే ఢిల్లీ ప్రజలను కూడా ముఖ్యంగా 2 కోట్ల ప్రజానీకం ఉంది ఢిల్లీలో. ఢిల్లీలో ఉన్న వారు కూడా కేరళకు మద్దతుగా నిలవాలి. కేవలం
ఢిల్లీ ప్రజలే కాదు అక్కడ కేరళలో ఉన్నవారు ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలకి ప్రస్తుతం వరదలతో కేరళ పోరాడుతుంది. అక్కడ ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వం అధికారికంగా మొదటిసారి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అధికారికంగా ప్రకటన చేయలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అలాగే మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆహార పదార్థాలని అలాగే సహాయ నిధికి డబ్బుల్ని ఇవ్వడం జరిగింది. అలాగే రెస్క్యూ బృందాలని కూడా బోట్లు అలాగే ఫైర్ బ్రిగేడ్ ని వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రజానికానికి కూడా ఇటు ప్రజాప్రతినిధులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సెలబ్రిటీస్, పారిశ్రామికవేత్తలు వీరంతా కూడా సహాయాన్ని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేరళలో దాదాపు 280 పెట్రోల్ బంకులు మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. అన్ని కూడా జలమయమైపోయిన పరిస్థితి. పెట్రోల్ లేక వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి. రోడ్ల పైన తిరిగేందుకు అవకాశం కూడా లేదు. కానీ ప్రస్తుతం నార్మల్ పరిస్థితిని నెలకొల్పాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఫ్యూయల్ అవసరాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. తాగునీరు లేదు. అలాగే ముఖ్యంగా వారు రోజువారీ కార్యకలాపాలు జరుపుకోవాలన్నా కూడా, వాష్రూమ్స్ కు వెళ్లాలన్నా కూడా అక్కడంతా కూడా జలమయమైపోయే పరిస్థితి ఉంది. అనారోగ్య సమస్యలు ఇక పెరుగుతున్న పరిస్థితి ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అలాగే పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ముమ్మరం చేసినప్పటికీ కూడా వర్షం తగ్గితే తప్పించి ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు ముమ్మరమయ్యే పరిస్థితి అయితే లేదు. వాతావరణ శాఖ తెలుపుతున్న వివరాల ప్రకారం రేపు, ఎల్లుండు ఈ 2 రోజుల నుంచి కూడా ఇక వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే రిజర్వాయర్లకి వస్తున్న ఇన్ఫ్లో కూడా తగ్గే అవకాశం ఉంది. దాదాపు 80 డ్యాములను ఇప్పటి వరకు ఎత్తివేయడం జరిగింది. చిన్న చిన్న రిజర్వాయర్లు, నదులు దాదాపు 40 వరకు నదులు ఉన్నాయి. కేరళలో చిన్న చిన్న నదులు, సముద్రంలో అరేబియన్ సీలో కలిసే నదులు. కానీ ఈ నదుల్లో వరద ప్రవాహం తగ్గినట్లయితే ఈ గ్రామాల్లో ఉన్న నీరంతా కూడా నదుల్లోకి వెళ్లి దాంతో సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వరద పరిస్థితి తగ్గితేనే ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది. హెలికాప్టర్ల ద్వారా అలాగే బోట్ల ద్వారా ప్రస్తుతం ఈ ఇళ్ల పైన పైభాగానికి చేరి అందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు మరో 10,000 మంది వరకు కూడా ప్రస్తుతం వారందరినీ కూడా కాపాడాల్సి ఉంది. ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన సైనికులు దాదాపు వేలాది మంది సైనికులు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బ్రిడ్జిలు లేని దగ్గర, కొట్టుకుపోయిన దగ్గర కృత్రిమంగా బ్రిడ్జిలు, ముఖ్యంగా కర్రల సహాయంతో, తాళ్ల సహాయంతో బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకుని అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇళ్లపైన ముఖ్యంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా దాదాపు 38 హెలికాప్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెలికాప్టర్ల ద్వారా వారందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. పూర్తిగా 1-2 అంతస్తుల వరకు కూడా ఇళ్లలోకి నీళ్లు చేరిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద భవనాలపైన మాత్రమే ప్రస్తుతం ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం భవనాలన్నీ కూడా నానిపోయి, కూలిపోయి, కొట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం కేరళలో ఉంది. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయాన్ని దాదాపు 160 కోట్ల వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాల వరకు దాదాపు 160 కోట్లకు పైగా సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించడం జరిగింది. అలాగే సామాన్య ప్రజానికం కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో తాము చేసిన సహాయాన్ని చూపిస్తూ మీరు కూడా మరొకరికి సహాయపడండి అంటూ ఫేస్బుక్ అలాగే ట్విట్టర్, వాట్సాప్స్ లో ముఖ్యంగా కేరళలో జరుగుతున్న వరద పరిస్థితిని తెలియజేస్తూ వారందరికీ సహాయపడండి అని చెప్పి సందేశాలను ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా చాలా సహాయం కేరళకు అందాల్సింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 19,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం అనేది సంభవించింది. ప్రకృతికి అలాగే ఒక దేవభూమిగా చెప్పుకునే కేరళకి ప్రస్తుతం టూరిజం మెయిన్ స్పాట్ గా ఉండే కేరళ ప్రస్తుతం వరదలతో అతలాకుతలం అవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.